హాయ్ హలో అందరికీ నమస్తే. మన మాటల వల్ల ఇతరులు ఎంత బాధపడి ఉంటారనేటువంటి విషయము పర్సనల్గా అనుభవిస్తే తప్ప అర్థం కాదు. అంటే మన నోటి వెంట మంచి మాట వస్తే అటువైపు నుంచి కూడా మంచి మాట వస్తుంది. మనం మంచి చేస్తే అటువైపు నుంచి కూడా మంచి జరుగుతుంది. మనం చెడు చేస్తే అటువైపు నుంచి చెడే వస్తుంది. సో దీన్నే కర్మఫలం అంటారు. వచ్చే జన్మలోనో ఇంకో జన్మలోనో కాదు, ఇదే జన్మలోనే ఆ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. మనం ఎన్నో కుటుంబాలను ఎంతోమందిని ఏడిపించినటువంటి క్రమంలో ఆ కన్నీళ్ళ ఉసురు అనేటువంటిది ఊరికే పోదు, కర్మ రూపంలో వెంటాడుతుంది. ఇప్పుడు కరెక్ట్గా టీవీ5 మూర్తి గారికి అదే జరుగుతూ ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతోమందిని ఎన్నో రకాలుగా వాళ్ళ పర్సనల్ జీవితాలను బజారున పెట్టి వాళ్ళ కన్నీళ్లకు కారణమైనటువంటి పరిస్థితి టీవీ5 మూర్తి. అలాంటి టీవీ5 మూర్తి వాళ్ళు అనుభవించినటువంటి బాధ ఈరోజు అనుభవించాల్సి వస్తుంది. ఈయన గొప్పగా ఏం చెప్పుకుంటాడు? ఈయన కానీ ఈయన తరఫున ఈయనకు వకాలు తప్పుచ్చుకొని మాట్లాడేటువంటి వాళ్ళు ఏం చెప్తారు? టీవీ5 మూర్తి నిప్పు అంటారు. ఇప్పుడేమైంది? తుప్పు అయ్యాడు. నేను తప్పు చేస్తే ఉరిశిక్షకైనా సిద్ధం అంటాడు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టే కావాలని అంటారు. వేరే వాళ్ళు స్టేకి పోతే చూసావా స్టే తెచ్చుకుంటున్నాడు, వీళ్ళు దొంగలు, న్యాయస్థానాన్ని మోసం చేస్తూ ఉన్నారు, తప్పు చేయకపోతే నువ్వు స్టే ఎందుకు తెచ్చుకుంటున్నావు అని చెప్పి కోర్టుని మోసం చేసిన జగన్ అంటాడు, జగన్మోహన్ రెడ్డికి సాకించిన కోర్టు అంటాడు, ఇక నిండా ఇరుక్కున్నాడు అంటాడు, బిగ్ షాక్ అంటాడు, వణికిపోతున్న జగన్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఇతర వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇదే ఆ వ్యక్తి చేస్తున్న పని. ఇప్పుడు ధర్మా మహేష్ గౌతమి చౌదరుల ఎపిసోడ్కు సంబంధించి హైకోర్టును ఆశ్రయించాడు. వాళ్ళు ఒక కేసు పెట్టారు కదా ఇక్కడ, ఏది నా పర్సనల్ విషయాలను కానీ తన తండ్రితో గౌతమి చౌదరి టీవీ5 మూర్తి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ధర్మా మహేష్ తండ్రితో వాటిని రికార్డు చేసి ఆ సంభాషణలు వాళ్ళ ఛానల్లో ప్లే చేస్తూ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ధర్మా మహేష్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత మరి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీరు ఇస్తున్నటువంటి దాంట్లో సాక్ష్యాలు, బలమైనటువంటి సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే కనుక ఖచ్చితంగా కేసు నమోదు చేయండి అంటే, మరి వీరు తీసుకున్నటువంటి ఆధారాలు చూసిన తర్వాత కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 380/3 ఐటీ యాక్ట్ 72 కింద మరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఇందులో A2గా ఉన్నాడు మూర్తి, A1గా గౌతమి చౌదరి ఉంది. కోర్టుకు వెళ్ళి నాకు స్టే ఇవ్వండి, టీవీ5 పరుగు పోతా ఉంది, ఇక్కడ నాకు కూడా ధర్మమేశం చూస్తే భయమేస్తుంది అని చెప్పి కోర్టుని ఆశ్రయించాడు. కోర్టు కూడా ఏం చెప్పింది ఇక్కడ, అసలు ధర్మమేశ్ వాదనలు వినకముందే మీకు ఎట్లా స్టే ఇస్తాం, మేము స్టే ఇచ్చే ప్రసక్తి ఉండదు, దర్యాప్తు జరగాల్సిందే, విచారణ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచన చేద్దాం, ముందు అయితే మీరు విచారణ ఎదుర్కోండి అని చెప్పింది. సో కనీసం అరెస్టు చేయకుండానన్న ఆదేశాలు ఇవ్వండి అంటే చివరికి అరెస్టు చేయకుండా, అంటే విచారణ స్టార్ట్ అవుతుంది కదా, ఈలోపు అరెస్టు చేయకుండా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి నేను నిప్పు అంటావు, నిప్పు అన్నప్పుడు స్టే కోసం ఎందుకు పోయినావు? మన డిబేట్లో కూర్చొని అదే కదా చెప్తాం. వేరే వాళ్ళు ఎవరైనా స్టే కోసం పోతే అదిగో చూసావా స్టే తెచ్చుకుంటున్నాడు, తప్పు చేయకపోతే ధైర్యంగా విచారణ ఎదుర్కోవచ్చు కదా అని చెప్పి మనం డైలాగులు కొడుతుంది. సో మనం కొట్టిన డైలాగులు మనకు వర్తించినాయి కదా. ఇక్కడ ఆడవారిని ఆదుకునే మానవతావాది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. ఏ రకంగా మానవతావాది అవుతారండి? ఇప్పుడు ఆడవాళ్ళకు సంబంధించి 4 గోడల మధ్య జరగాల్సినటువంటి వ్యవహారాలను నీ టీవీలో కూర్చొని నువ్వు 2 మాటలు మాట్లాడేసి వాళ్ళ బతుకును బజారెక్కి ఇడిస్తే, ఆడవాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేస్తే, ఇప్పుడు వాళ్ళ మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ పెంచావు కదా నువ్వు దూరి, మరి ఏ రకంగా మానవతావాది అవుతారు చెప్పండి? అండ్ అదేవిధంగా డబ్బు అంటే ఆశపడని మృదు స్వభావి అంటే అయినా మరి వీళ్ళ వ్యవహారంలో దూరి బ్లాక్మెయిల్ చేసి స్పై కెమెరాలు పెట్టి మరి నువ్వు 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు ఓనర్షిప్ వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే మరి ఖచ్చితంగా దీనిలో స్పై కెమెరాలో రికార్డ్ చేసిన ప్రైవేట్ వీడియోలు కానీ ఆడియోలు కానీ ఇంకా ఇవన్నీ కూడా నా ఛానల్లో ప్లే చేస్తా, సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తా అని చెప్పి ఎట్లా భయపెట్టిస్తారండి? డబ్బు ఆశ లేనటువంటి వాడైతే, డబ్బు ఆశ ఉండబట్టే కదా ఇదంతా చేస్తూ ఉన్నారు. మృదు స్వభావి అంటే ఆయన అక్కడ ఛానల్లో కూర్చొని ఎంత వల్గర్గా మాట్లాడతాడు, ఎంత దారుణంగా తిడతాడు, ఒక్కొక్కరి జీవితాలను ఎట్లా బజారున పెడతారు. మృదు స్వభావి కలిగినటువంటి వాళ్ళంటే మరి ఆ రకంగానే ఉంటారా? మళ్ళీ ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, ఏ పార్టీ సపోర్ట్ చేయని వ్యక్తి, నికార్సైన జర్నలిజం చేసే వ్యక్తి అని అంటే ఏ పార్టీకి సంబంధం లేదైనా ఒకే పార్టీని పట్టుకొని ఎలివేషన్లు ఏ రకంగా ఇస్తుంటాడో మనం చూస్తాం కదా. నికార్సైన జర్నలిజం అని అంటే నిజంగా జగన్ది తప్పుంటే జగన్ది మాట్లాడు, చంద్రబాబుది తప్పుంటే చంద్రబాబు మాట్లాడు, ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళ గురించి చెప్పు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ గురించి చెప్పు. అది నికార్సైన జర్నలిజం అంటారు దాన్ని.
ఇప్పుడు మళ్ళీ ఇంత ఎపిసోడ్ జరుగుతుంది కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చిరంజీవిని ఇద్దరిని అవుతాడు మళ్ళీ. నేను ఏదో వాళ్ళ ఇంట్లో ప్లేట్లో తిన్నానని చెప్పి నేను ప్లేట్ పట్టుకొని పోతానా? చిరంజీవి కూడా ఇంటికి పోయినప్పుడు ప్లేట్ పట్టుకొని పోయాడా, బొచ్చ పట్టుకొని పోయాడా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చిరంజీవి ఎందుకు ఆయన మధ్యలో నీకు? నీ గురించి మాట్లాడమంటే నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేయనట్ట? అటు తిరిగి నీ కేసులో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తావు. మళ్ళీ ఆమె గౌతమి చౌదరితో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే ఆమె చేత కూడా జగన్మోహన్ రెడ్డి అనే చెప్పిస్తావు. వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారంటే నువ్వు చేసిన తప్పుకి వైసీపీ ఏం చేసింది మధ్యలో? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మధ్యలో? నువ్వు తప్పు చేసావు కాబట్టి, దొరికిపోయావు కాబట్టి, కోర్టులో నడుస్తుంది కాబట్టి దాని గురించి ఎవరైనా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా బజార్లో పెట్టాడు? ఇది మీరు పెట్టుకున్నది, మీరు చేసుకున్నది. ఇది నువ్వే కదా టీవీ ఛానల్లో కూర్చోబెట్టి గౌతమి చౌదరిని తీసుకొచ్చి వాళ్ళతో ఫోన్లు మాట్లాడి రికార్డులు చేసి దాన్ని పెద్ద రచ్చ చేసి ధర్మ మహేష్కు మండింది. నువ్వు బ్లాక్మెయిల్ చేయడాలు కానీ, ఇబ్బందులు పెట్టడాలు కానీ, వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తానని భయపెట్టిస్తుంటే వాటి సాక్ష్యాలన్నీ తీసుకొని కోర్టుకు పోయినాడు. నువ్వు చేసిన తప్పు అది, నువ్వు కర్మ అనుభవించాల్సిందే. వేరే వాళ్ళని ఎందుకు లాగడం దీంట్లోకి? ఇప్పుడు మీకు ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది కదా. మన గురించి మాట్లాడుతున్నప్పుడు, కోర్టులో కేసులు ఉన్నప్పుడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు, విచారణ చేస్తామని చెప్పినప్పుడు, కోర్టులో మనం పోయినప్పుడు స్టే ఇవ్వం, దర్యాప్తు జరుగుతుంది, విచారణ ఉండాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే అన్నప్పుడు ఎట్లా ఉంటుందో ఆ బాధ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు చెయ్యని తప్పుకు కూడా కోర్టుల్లో చెప్పనిది కూడా మనం చెప్తాం కూర్చొని అక్కడ. అట్లా చెప్తే అట్లా చేసి ఎట్లుంటుందంటే ఇట్లనే ఉంటుంది, అనుభవించక తప్పదు. టీవీ5 పరుగు పోతుందంటే టీవీ5లో కూర్చొని అందరి జీవితాలను ఆడుకొని వాళ్ళ పరుగు తీసినప్పుడు గుర్తుకు రాలేదా పరుగు పోతుంది అన్నది? మనదైతే ఒక లెక్క, వేరే వాళ్ళైతే ఇంకో లెక్కనా? ఖచ్చితంగా అయితే కోర్టు అయితే విచారణ కొనసాగుతుంది. దీన్ని స్టే ఇవ్వడం అయితే కుదరదు, విచారణ ఎదుర్కోవాలని చెప్పి కోర్టు అయితే చెప్పింది. అరెస్టుకు మాత్రం కొంతవరకు సమయం ఇచ్చింది. ఏదేమైనా కూడా అందరినీ ఏ రకంగా ఇది ఇబ్బంది పెట్టాడో వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురే ఈరోజు టీవీ5 మూర్తిని వెంటాడుతుంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది.